నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం. నా పేరు రవిశంకర్. వార్తల వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. హిందువులు ఐక్యంగా ఉంటేనే అనుకున్నది సాధిస్తాం. శ్రీరామ శోభాయాత్ర ప్రారంభ సభలో శివస్వామి. ధర్మాచరణతోనే ధన్యత పొందుతామని ఉద్బోధ. గోదావరి తీరంలో ఘనంగా ప్రారంభమైన శ్రీరామనవమి వేడుకలు. ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తజనం. కాపోరం గ్రామంలో బంగారు ఆభరణాల చోరీ. మహిళను తాళ్లతో బంధించి స్పృహ కోల్పోయేలా చేసిన ఆగంతకులు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ ఉత్సవ సమితి వేలాది మందితో శోభాయాత్ర నిర్వహించింది. భారీ బైక్ ర్యాలీలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీరామ ఉత్సవ సమితి అధ్యక్షులు పతివాడ రామరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామ శోభాయాత్ర కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ముందుగా పుష్కర్ ఘాట్లో సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శివస్వామి మాట్లాడుతూ గోదావరి తీరంలో కాషాయ జెండాల రెపరెపలతో శోభాయాత్ర కన్నుల పండుగగా ఉందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మన దేశ జనాభా 30 కోట్లు ఉంటే పశు సంపద 48 కోట్లు ఉండేదని, ఇప్పుడు దేశ జనాభా 145 కోట్లు ఉందని, పశు సంపద 20 కోట్లకు పడిపోయిందని విచారం వ్యక్తం చేశారు. బయ్యావాసు మాట్లాడుతూ ఇలా శోభాయాత్రలో పాల్గొనటమే కాక సంఘటిత శక్తిగా ఉండాలని, ధర్మాచరణతో నడుచుకోవాలని సూచించారు. అనంతరం పుష్కర్ ఘాట్ నుంచి శోభాయాత్రకు శివస్వామి శ్రీకారం చుట్టారు. జీపుపై అధిరోహించి ర్యాలీలో కూడా పాల్గొన్నారు. ఆర్యాపురం, పేపర్ మిల్లు రోడ్డు, మల్లైపేట, క్వారీ మార్కెట్ సెంటర్, దుర్గగుడి, కంబాల చెరువు, నందం గన్రాజు జంక్షన్, సురుచి జంక్షన్, దానవాయిపేట, శ్యామలానగర్ రామాలయం జంక్షన్, తిలక్ రోడ్, ఆర్టీసీ కాంప్లెక్స్, షెల్టాన్, తాడితోట మీదుగా ర్యాలీ సాగింది. ఎమ్మెల్సీ సోమవీర్రాజు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, టీడీపీ నాయకులు డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి ఓలేటి సత్యనారాయణ, జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నగేంద్ర, బీజేపీ నాయకులు బొమ్మల దత్తు, ఉత్సవ సమితి కార్యదర్శి ఎడ్లవెల్లి అయ్యప్ప, కోశాధికారి తాడోజు సాయి, నర్సిపల్లి హారిక, కంబాల శ్రీనివాసరావు, రేలంగి శ్రీదేవి, వీరాంజనేయులు, క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, కొరగంటి సతీష్, కాలెపు సత్యరాయం, పన్నాల లక్ష్మి, సంతోషిని, ఆర్ఎస్ఎస్ విభాగ్ సహ కార్యవాహు ఆర్ సుబ్బారావు, బండశంకర్, కరి శ్రీనివాస్, యానాపియసు తదితరులు ర్యాలీ అగ్రభాగాన నిలిచారు. దాదాపుగా మీరు ఎక్కడైతే ఈ భారీ ర్యాలీకి సంబంధించిన పోటీలు చూస్తారు, ఇవన్నీ కూడా ప్రతి హిందూ గుండెల్లో కూడా ఆనంద డోలాయమానంగా ప్రకాశిస్తూ అతిరథ మహారాజులు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, అలాగే మా సోమవీర్రాజు గారు వచ్చారు, పెద్దలందరూ వచ్చారు. ఈ శోభాయాత్ర లాస్ట్ కూడా జరిగింది, ఇప్పుడు ఇంకా వైభవంగా జరుగుతుంది, అద్భుతంగా జరుగుతుంది. ఇలాంటి శోభాయాత్రలు రానున్న కాలంలో వైభవంగా చేసుకుంటాం. ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి, రఘురామకృష్ణరాజు గారి మీద ఏదైతే దాడి జరిగిందో ఆ దాడికి మాత్రం ప్రతిఫలం అనుభవిస్తారు. ఇదైతే హిందూగా మేమందరం కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఇలాంటి యాత్రలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ రాష్ట్రంలో ధర్మ భావన, హిందుత్వ భావన, ఒక క్రమశిక్షణ అయినటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేయడం సంఘం యొక్క బాధ్యతగా భావిస్తున్నాం. కులాలకి, వర్ణాలకి, వర్గాలకి అతీతంగా అందరూ కూడా హిందువులం, ధర్మ బంధువులు అనే నినాదంతో ఈ రోజున రాజమహేంద్రవరం పురవీధులన్నీ కూడా కాషాయమయం చేస్తూ జై శ్రీరామ నినాదాలతో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న
అన్ని బైక్ ర్యాలీ ఒక ఎత్తు అయితే రాజమహేంద్రవరంలో మన కార్యకర్త మిత్రులు ఏర్పడిస్తున్నాయి. ఈ బైక్ ర్యాలీ అఖండంగా విజయాన్ని సాధిస్తుందని ఈ వేలాది జనసమూహం యొక్క సాక్షిగా రెపరెపలాడుతూ హిందువులం ధర్మబంధువుల నినాదంతో ముందుకు సాగుతున్నాం. జై శ్రీ మహా సందేశ్ అని చెప్పి వారి యొక్క ఆధ్వర్యంలో మజ్జిగల సరఫరా కూడా చేస్తూ ఉన్నారు. వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇదే స్ఫూర్తిని సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రతి హిందువు కూడా చెయ్యి పట్టుకొని మన ఐక్యతను చాటాలని చెప్పి రాబోయే రోజుల్లో కూడా మన హిందూ ఐక్యతకు అందరూ అండగా ఉండాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. కోస్తా భద్రాద్రి ధవళేశ్వరం బ్యారేజీ కాలనీ సీతారామ ఆలయంలో పీటలపై తడాల చక్రవర్తి దంపతులు కూర్చుని కమనీయంగా సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. రాజమండ్రి ధవళేశ్వరం గోదావరి బండి మధ్యలో ఉన్న పవిత్రమైన కేతవారి లంకలో ఉన్న సీతారాముల వారికి న్యాయవాది గుణపర్తి ఆదిలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో శ్రీరామనవమి పర్వదినాన పట్టు వస్త్రాలను సమర్పించారు. సూత్రాలు సారితో సహా వెళ్లి శాస్త్రోక్తంగా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు. స్థానికులు గుణపర్తి ఆదిలక్ష్మి రవిశంకర్ దంపతులు ధన్యవాదాలు తెలియజేశారు. మురళీకృష్ణ, లక్ష్మి, నీరజ, పద్మావతి ఫైనాన్స్, సిహెచ్ వీరబాబు, కేవీ ట్రేడర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం నేలకోట గ్రామంలో ఉన్న చారిత్రాత్మకమైన రామదుర్గం దేవాలయం వద్ద శ్రీరామనవమి పండుగ సందర్భంగా విశేష పూజలు చేశారు, కళ్యాణం నిర్వహించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం వద్ద భక్తుల రద్దీతో పండుగ వాతావరణం నెలకొంది. దేవీపట్నం మండలం నెలకోట గ్రామంలోని కొండపై కొలువైన పురాతన రామదుర్గం దేవాలయం వద్ద శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 11-12వ శతాబ్ద కాలానికి చెందిన ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీరాముని దర్శనం కోసం భక్తులు కాలినడక మార్గంలో కొండను అధిరోహిస్తూ భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తాగునీరు, విశ్రాంతి, భోజన వసతులు సమకూర్చగా దాదాపు 15,000 మందికి అన్నదానం నిర్వహించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయుర్వేద వైద్యులు, బీజేపీ నాయకులు రవివర్మ మాట్లాడుతూ రాముని ప్రాచీన విగ్రహాలు, గుహలు, కోనేరు వంటి చారిత్రక ఆనవాళ్లు ఉండటంతో ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచిందని తెలిపారు. ఇదిలా ఉండగా పండగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దేవీపట్నం ఎస్ఐ కె షరీఫ్ తన సిబ్బందితో కలిసి కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు నిర్వహించారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
మాజీ ప్రజాప్రతినిధి అనుచితంగా వ్యవహరిస్తున్నారని రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దళితుల గురించి, దళిత సంఘాల గురించి ఆడియోలో అభ్యంతరకరంగా మాట్లాడారు. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ డిమాండ్ చేశారు. ఆడియోలో ఎస్సీ వర్గాల పట్ల మాట్లాడిన తీరు చూస్తే అత్యంత దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆడియోలను నేషనల్ ఫోరెన్సిక్ లాబొరేటరీకి పంపించాలని కోరారు. ప్రత్యేకంగా ఈ వ్యవహారంపై ఎంక్వైరీ వేసి నిజానిజాలు నిర్ధారించాలని కోరారు. లేదంటే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాజమండ్రి ఎస్సీ విభాగం అధ్యక్షులు తిరుగాటి దుర్గారావు, రాష్ట్ర ఎస్సీ విభాగం అధికార ప్రతినిధి కాటన్ రజనీకాంత్, మార్తి నాగేశ్వరరావు, దాసి వెంకట్రావు, గారా చంటి, అల్లు జయరాజ్, సుందర్ సింగ్, శివ, విజయ్, పులిసాగర్, చిన్న, కోబడి కృష్ణ, దొమ్మెటి రాజు తదితరులు పాల్గొన్నారు. అక్కడ వ్యక్తులు ఎవరైనా కానివ్వండి, ఇంకొక 10 కుటుంబాలు తెచ్చి సాక్ష్యం చెప్పించుకోండి, ఇంకా 10 కుటుంబాలతో మీరు రాజీలు చేసుకోండి, మాకు సంబంధం లేదు. మేము మాట్లాడేది ఒకటే మాట్లాడుతున్నాం. ఈ మాటలు మాట్లాడింది ఎక్స్ఎమ్మెల్సీయా కాదా, ఆదిరెడ్డి అప్పారావా కాదా? ఈయన మాట్లాడిన మాటలు దళితుల పట్ల నీచాతి నీచంగా మాట్లాడిన మాటల్ని నిర్ధారణ చేసి ఎంక్వైరీ చేసి నిజ నిజాలు బయట పెట్టమని. ఒకవేళ పోలీస్ స్టేషన్లో కనుక అన్యాయం జరిగితే ఖచ్చితంగా హైకోర్టుని ఆశ్రయిస్తాము. హైకోర్టులో ఖచ్చితంగా ఈయన ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడిన మాటల్ని ఖచ్చితంగా చట్టం ముందుకు తీసుకొస్తామని ఈ సందర్భంగా రూరల్ హుకుంపేట కోదండరామాలయంలో ఘనంగా సీతారాముల కళ్యాణం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. సుమారు 5,000 మంది భక్తులకు భారీ ఎత్తున అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం హుకుంపేట గణేష్ నగర్లో శ్రీ 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 అభయ గణపతి ఆలయంలో సీతారాముల కళ్యాణం అర్చకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వామివారిని, అమ్మవారిని ఊయలలో వేసి ఊంజల్ సేవ కార్యక్రమం జరిపారు. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు శ్రీ 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 అభయ గణపతి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. కాపువరం గ్రామంలో మహిళను తాళ్లతో బంధించి స్పృహ కోల్పోయేలా చేసి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను 4 యువకులు ఎత్తుకుపోయారు. గోదావరి తీరంలో అపరిచితుల సంచారం పెరిగింది. పక్కా ప్రణాళికతో రెక్కీ నిర్వహించి మరీ చోరీలకు పాల్పడుతున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తాళాలు వేసిన ఇళ్లనే కాదు, ఒంటరిగా ఉంటున్న వారి ఇళ్లను కూడా లక్ష్యంగా ఎంచుకుని దర్జాగా చోరీ చేసి వెడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శివారు ప్రాంతమైన కాపువరం గ్రామంలో నివాసం ఉంటున్న మొండ్రు పద్మ అనే మహిళను గురువారం అర్ధరాత్రి 4 దొంగలు బెదిరించి చేతులు కట్టేసి ఇంట్లో ఉన్న 150 గ్రాముల బంగారాన్ని దొంగిలించుకుని పోయారు. కోరుకొండ సీఐ మూర్తి కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. పద్మ గురువారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో లండన్లో ఉంటున్న తన కుమార్తెతో కొంతసేపు ఫోన్లో మాట్లాడి నిద్రపోయారు. అర్ధరాత్రి ఇంట్లో శబ్దం రావడంతో మేల్కొన్న పద్మ ఇంట్లో 3, బయట 1 దొంగను చూసి షాక్ తిన్నారు. దొంగలు ఇంట్లో 150 గ్రాముల బంగారం పట్టుకెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం ఆమె స్వగృహంలోకి వచ్చేసరికి చేతులు కట్టేసి ఉన్నాయి. దీంతో గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం పోలీసు జాగలాలను రప్పించారు. వేలిముద్ర నిపుణులు వేలిముద్రలను సేకరించారు. రాజమహేంద్రవరం క్రైమ్ డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలిస్తున్నారని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ప్రాథమిక విచారణలో 150 గ్రాముల బంగారం, 1 సెల్ ఫోను పోయినట్టు నిర్ధారించామని సిఐ వెల్లడించారు. ఇద్దరు కూడా లండన్లో ఉంటారు. వాళ్ళతో ఫోన్ కాల్ అది మాట్లాడతారు. పడుకుంది. నైట్ టైము ఒక సౌండ్ అది అయింది. చూసేటప్పటికి ఒక 3 వ్యక్తులు లోపల, వ్యక్తి బయట ఉన్నారు. తర్వాత ఈమె వాళ్ళని చూడగానే షాక్ తోటి స్పృహ కోల్పోయినట్టు జరిగింది. మార్నింగ్ ఉదయం చూసుకునేటప్పటికి ఈమె చేతులు తాళ్ళతో బంధించి ఉన్నాయి. ఇంట్లో ఉండేటువంటి బంగారు వస్తువులు సుమారు ఒక 140 నుంచి 150 గ్రాములు దొంగతనం చేసినట్లుగా ఆమె నిర్ధారించింది.
గోల్డ్ ఒకటే అండి, గోల్డ్ ఒకటే. సెల్ ఫోన్ కూడా పోయింది. ఆ సెల్ ఫోన్ని మేము సరే, ఈ దుండగులు ఎవరైతే ఉన్నారో వారు దొంగతనం అనంతరం వంట చేసుకుని తిన్నారని చిన్న సమాచారం. కేసు దర్యాప్తులో ఉందండి. ప్రాథమికంగా మీకు మేము తెలియజేస్తాం, జరిగిన ఇన్సిడెంట్ తెలియజేస్తాం. ఇప్పుడు కేసు దర్యాప్తులో ఉంది. తెలిసిందండి, ఉదయం లేచి ఈ చుట్టుపక్కల పోయిన కొంచెం హెల్ప్ కోసం మా కొద్దిగా కేకలు చేస్తే చుట్టుపక్కల వచ్చి ఆ విషయం. రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్ శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో సీతారాముల కళ్యాణం జరిగింది. రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్ శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో శ్రీరామనవమి మహోత్సవాల సందర్భంగా శ్రీ జ్ఞాన సరస్వతి పీఠంలో సీతారాముల కళ్యాణం పీఠం వ్యవస్థాపకులు తోట సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీ జ్ఞాన సరస్వతి సేవాదళ కార్యకర్తల సహకారంతో పానకం, పులిహోర ప్రసాదంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీనివాస్, జ్ఞాన సరస్వతి దేవి భజన బృందం సేవాదళ కార్యకర్తలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగరంలోని పలువురు ప్రముఖులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. రాజమహేంద్రవరం కొత్తపేట 1వ వీధిలో సీతారాముల కళ్యాణం జరిగింది. రాజమహేంద్రవరం కొత్తపేట 1వ వీధిలో శ్రీరామనవమి మహోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామస్వామి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పురోహితులతో కళ్యాణాన్ని జరిపించారు. కళ్యాణ మహోత్సవంలో దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో యాళ్ల విఘ్న నాగేంద్రరావు, అమరప్పారావు, ప్రసాద్, బోను తులసి, దౌలూరి గంగాధర్, కటారి బాలకృష్ణ, కొత్తల గోపి, రేవతి, శారద తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఉమా కోటిలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ ఆనంద సీతారామస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానంలో వేంచేసి ఉన్న శ్రీ ఆనంద సీతారామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు పెరవలి శ్రీనివాసాచార్యులు, వారి కుమారుడు పవన్ కుమార్ ఆచార్యులు, కళ్యాణ బ్రహ్మ నిరంజన్ కుమార్ ఆచార్యులు చే కళ్యాణం జరిపించారు. ఈ కళ్యాణంలో దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామివారి ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కార్యనిర్వహణ అధికారి పర్యవేక్షణలో జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. విశేషంగా స్వామివారి తలంబ్రాలను భక్తులకు అందించారు. ప్రసాదంగా పానకం, వడపప్పును పంపిణీ చేశారు. రాజమహేంద్రవరం హుకుంపేట గణేష్ నగర్లో శ్రీ 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 అభయ గణపతి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట రావిచెట్టు జంక్షన్లో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అనంతరం సుమారు 5,000 మంది భక్తులకు భారీ అన్నసమారాధన నిర్వహించారు. వస్త్ర వ్యాపారి దొంతశెట్టి చెట్టిబాబు, భాగ్యలక్ష్మి దంపతులతో ఆలయ అర్చకుడు బాపూజీ శర్మ శాస్త్రోక్తంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేలాదిగా తరలివచ్చిన భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. కమిటీ ప్రతినిధులు బొప్పన సుబ్బారావు, కొడవళ్ల జనార్దన్, బొప్పన సూర్యం, బొప్పన అప్పారావు, పెండ్యాల రామకృష్ణ, సోము రాంబాబు, కొడవళ్ల సత్తిపండు, కుప్పాల వీరబాబు, వల్లిపల్లి బాజీ, బొప్పన నానాజీ, సోము నరేష్, సోమనాయక్ తదితరులు భక్తులకు ఆహార పదార్థాలను వడ్డించారు. శ్రీరాముడి కరుణాకృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. స్వామివారి దయతో ప్రతి ఏటా కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తున్నామని తెలిపారు. రాజమండ్రి ఇన్నీస్పేట యాదవుల రామాలయంలో సీతారాముల కళ్యాణం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా 27వ వార్డు ఇన్నీస్పేట యాదవుల రామాలయంలో సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం యాదవుల రామాలయం గౌరవ అధ్యక్షులు బోర సత్యశ్రీనివాస్ చక్రవర్తి యాదవ్ ఆధ్వర్యంలో వేద పండితులతో సామూహికంగా దంపతులతో కళ్యాణాన్ని నిర్వహించారు. చందన నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ మింది నాగేంద్ర రాజమౌళి తదితరులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఇన్నీస్పేట యాదవుల రామాలయం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. తాపేశ్వరం గ్రామంలోని భట్రాజుల రామాలయం వద్ద శ్రీరామనవమి 9వ వార్షిక కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి.
తాపేశ్వరం గ్రామంలోని భట్రాజుల రామాలయం వద్ద శ్రీరామనవమి వేడుకలను తూర్పుగోదావరి జిల్లా భట్రాజుల సంఘ అధ్యక్షులు సేవరత్న లోలబట్టు శ్రీనివాసరాజు ముఖ్య అతిథిగా విచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మహాశివభట్టు వీర్రాజు, స్వరాజ్యలక్ష్మి, మహాశివభట్టు కొండరాజు, ఉమాదేవి దంపతులతో పండితులు రాళ్లపల్లి సుబ్రహ్మణ్య శర్మ కళ్యాణాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భట్రాజుల సంఘ సభ్యులు చుక్కన బాలకృష్ణ, వెంకట్రాజు, బలం పరమహంసరాజు, చిరంజీవి లక్ష్మీనరసింహరాజు, ఉదయభాను, రాఘవరాజు, బాలసుబ్రహ్మణ్యరాజు పలువురు భక్తులు పాల్గొన్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హిందువులు ఐక్యంగా ఉంటేనే అనుకున్నది సాధిస్తాం. శ్రీరామ శోభాయాత్ర ప్రారంభ సభలో శివస్వామి. ధర్మాచరణతోనే ధన్యత పొందుతామని ఉద్బోధ. గోదావరి తీరంలో ఘనంగా ప్రారంభమైన శ్రీరామనవమి వేడుకలు. ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తజనం. కాపోరం గ్రామంలో బంగారు ఆభరణాల చోరీ. మహిళను తాళ్లతో బంధించి స్పృహ కోల్పోయేలా చేసిన ఆగంతకులు. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.